హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ రోజు నేను వేసిన ముగ్గు సర్కిల్ కరెక్ట్ రావడానికి నేనైతే కొలతలు ఈ విధంగా తీసుకున్నాను. నేనైతే ఈ చిన్న స్టిక్ యూజ్ చేసి మొత్తం సర్కిల్ అయితే గీసుకున్నాను. మనకు తాడే కానీ టేప్ కానీ అవైలబుల్గా లేకున్నా కూడా ఇలా చిన్న స్టిక్తో కూడా మనము సర్కిల్ అయితే వేసుకోవచ్చు. నేను వేయబోయే ముగ్గు మొత్తము ఇదే సైజులో రావడానికైతే ఒక 5 సర్కిల్స్ అయితే గీసుకున్నాను. 5 సర్కిల్స్ కూడా ఇదే కొలతతోని అన్నీ సేమ్ వచ్చేటట్టు ఫస్ట్ డాట్స్ పెట్టుకున్నాను. డాట్స్ కలుపుతూ తర్వాత లైన్స్ ఇలా గీసుకున్నాను. ఇలా మనం ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా సర్కిల్ వంకర పోకుండా కరెక్ట్గా తీసుకోవచ్చు. మనకి ఎలాంటి తాడు కానీ టేపు కానీ అవసరం లేదు. ఇట్లా చిన్న స్టిక్ ఉంటే సరిపోతుంది. అంటే మనము ఒక సర్కిల్ ఎంత గ్యాప్లో రావాలని అనుకుంటామో ముందే మనం ప్రిపేర్ అవుతాం కదా, అంతే స్టిక్ తీసుకొని ఇలా ఒక సర్కిల్కి ఇంకొక సర్కిల్కి మధ్య ఇలా సేమ్ వచ్చేటట్టు అయితే డాట్స్ పెట్టుకొని వాటికన్నీ సర్కిల్ గీసుకుంటూ ఇట్లా అన్నిటిని ఒక రౌండప్ అయితే గీయాలి. ఈ విధంగా చేయడము చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనము ఇంత పెద్ద ముగ్గు వేసి కలర్ ఫిలప్ చేసేటప్పుడు అవి కాస్త మన వాకిలికి తడిగా ఉన్నా కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ లేవడం ఇబ్బందిగా ఉన్నా మనం నైట్ పడుకునేటప్పుడు అంటే 12 దాటిన తర్వాత వాకిలంతా ఊడ్చేసి వాటర్ ఇట్లా కొట్టేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తెల్లవారి మనము ముగ్గు వేయడానికైతే వాకిలి రెడీగా ఉంటుంది. మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. మనం వేసిన కలర్లు కూడా చాలా బాగా కనిపిస్తాయి. కొంచెం తడిగా ఉన్నా కూడా వాకిలి అంత పచ్చి పచ్చిగా ఉంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఇంత కష్టపడి వేసింది కూడా వేస్ట్ అవుతుంది. ఇలా సర్కిల్ వేసుకొని పెట్టుకున్న ముగ్గు మాత్రం ప్రింట్ కొట్టినట్టు ఎక్కడ వంకర పోకుండా చక్కగా వస్తుంది. ముగ్గులు కొత్తగా వేయడం నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్ వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. మనం చేయితోని కలర్ ఫిలప్ చేస్తే ఒక థిక్గా ఒక లైట్గా పడుతుంది. ఇలా చిన్న మార్కెట్లో చిన్న చిన్న ఐటమ్స్ అయితే దొరుకుతాయి కలర్ ఫిలప్ చేసేటి. కలర్ ఫిలప్ చేయడం కూడా మనకు ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది ఫిలప్ చేయడం. ఈ ముగ్గు అయితే చాలా పెద్దగా ఉంటుంది. నా నెక్స్ట్ వీడియోలో ఈ ముగ్గు మొత్తం పెడతాను. ఓన్లీ మనము ముగ్గు వేసేటప్పుడు సర్కిల్ ఎలా గీసుకోవాలి అని చెప్పడానికే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో ఈ ముగ్గు యొక్క ఫుల్ వీడియో పెడతాను. అదంతా చూడాలంటే మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిస్ అవ్వకుండా ఈ ముగ్గు అయితే మీరు చూడండి. మనం ఇలా ఫిలప్ చేయడం వల్ల ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా మనం కలర్ ఫిలప్ చేస్తూ బయటికి వచ్చేసేయాలి. మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యే అవసరమే లేదు. ఇలా వెంట మనము డిజైన్ వేస్తూ కలర్ ఫిలప్ చేస్తూ బయటికి వచ్చేస్తూ ఉండాలి. అలా ఎంత పెద్ద ముగ్గు అయినా మనము ఎంత పెద్ద సర్కిల్ ఉన్నా కూడా మనం ముగ్గు వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Keep watching my more videos.